నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపడుతున్న హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని ప్రభుత్వ శాఖలు అనుమతులు ఇచ్చాక నిర్మించుకున్న వాటిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. మరోవైపు హైడ్రాను ఏర్పాటు చేస్తూ తెచ్చిన జీవో 99 చట్టబద్ధతను సవాల్ చేస్తూ హైదరాబాద్లోని నానక్రామ్గూడకు చెందిన లక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. లక్ష్మి వేసిన పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు జీవో చట్ట పరిధిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా ఏర్పాటు విషయంలో చట్టబద్ధత లోపించినట్లు కనపడుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎలాంటి చట్టం లేకుండా కేవలం ఒక జీవో ద్వారా ఏర్పడిన హైడ్రా పనితీరు ఆందోళనకరంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. చట్టం ప్రకారం జీహెచ్ఎంసీకి ఉన్న అధికారాలను హైడ్రాకు ఏ విధంగా బదిలీ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. హైడ్రా ఏర్పాటు, దాని విధులు, చట్టబద్ధతపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రభుత్వం హైడ్రాకు 50 కోట్ల రూపాయలు విడుదల కూడా చేసింది. ఈ నిధులు సంస్థ ఖాతాలో సెప్టెంబర్ 13వ తేదీన జమ అయ్యాయి కూడా. సంస్థలోని అధికారులు, ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ వ్యయం, కూల్చివేతల ఖర్చులకు ఈ నిధులను ఉపయోగించనున్నారు. పిటిషనర్ లక్ష్మి తరఫున ఆమె లాయర్ హైకోర్టులో తన వాదనలు వినిపించారు. అనేక విషయాలను కోర్టుకు తెలియజేశారు కూడా. అనేక సందేహాలు కూడా వారు వ్యక్తపరిచారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో కొన్ని ప్రాంతాల్లో హైడ్రా జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫున లాయర్ హైకోర్టుని కోరారు. వ్యవసాయ పరికరాలు, కూలీల విశ్రాంతి కోసం కట్టిన నిర్మాణాలను సెప్టెంబర్ 3న ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా కూల్చివేసిందని కూడా పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకి తెలిపారు. పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత హైకోర్టు హైడ్రాని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.